ప్రతి శుక్రవారం అభిషేక సమయంలో శ్రీ స్వామివారి మూలమూర్తికి 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి, మున్నగు పరిమళ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. శ్రీ స్వామివారికి శిరసాదిగా ఈ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్థం అని అంటారు. ఆర్జిత సేవగా జరిపే శ్రీవారి శుక్రవారాభిషేకంలో పాల్గొనే భక్తుల మీద అభిషేకానంతరం ఈ శ్రీపాద తీర్థాన్ని సంప్రోక్షిస్తారు. ఈ హరిపాద తీర్థం అద్భుతమైన మహిమ గలది. ప్రతి శుక్రవారం అభిషేకానంతరం ఈ మూలమూర్తికి నొసట ఊర్ధ్వ పొండరాలు సమర్పిస్తారు. వారంలో ఒక్కసారి మాత్రమే, అంటే శుక్రవారం నాడు అభిషేకానంతరం మాత్రమే శ్రీవారి నొసటన అలంకరింపబడే తిరుమణి కాపునకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరి వినియోగమవుతుంది. శుక్రవారం నాడు కన్నుల నిండుగా నొసటి భాగాన అలంకరించిన ఈ తిరునామాలు మళ్లీ గురువారం నాడు మాత్రమే సడలించబడతాయి.